వడియాల పులుసుకు కావాల్సిన పదార్థాలు: వడియాలు, జీలకర్ర, మెంతి పొడి, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, చిన్న బెల్లం ముక్క అండి. నేను ఆ బెల్లం ముక్క పులుసు కూరలో వేస్తాను. ఫస్ట్ బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని మన వడియాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూసారుగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఒక బౌల్లో తీసి సపరేట్ చేసుకుందాము. ఆయిల్ లేకుండా తీసి దానిలోనే పోపు గింజలు వేసేసి అవి చిట్పట్లాడుతుండగానే గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. అవి కొంచెం చిట్పట్లాడి వేగుతున్నప్పుడే కర్రీ లీవ్స్ వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసి అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తిప్పేసి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నట్టు. పెట్టేసి చూసారా ఫ్రెండ్స్, కొంచెం మగ్గాయి. దానిలో సాల్ట్ వేసుకుంటే ఎప్పుడైనా ఆనియన్స్కి త్వరగా మగ్గుతాయండి. సాల్ట్, పసుపు, మెంతిపొడి, జీరా పౌడరు ఇవన్నీ వేసి కొంచెం మగ్గనివ్వాలి, అంటే వాసన అంతా పోయే వరకు. దాని తర్వాత వడియాలు వేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టేసుకోవాలండి. దాని తర్వాత చిల్లీ పౌడర్ వేసేసుకొని, ఇది కూడా ఏంటంటే కారం పచ్చివాసన పోవాలంటే ఖచ్చితంగా ఏ కర్రీలోనైనా ఒక 2 minutes ఉంచాల్సిందండి. మనం తీసుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి వేసేసుకోవాలి. ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలండి. పులుసు కాబట్టి చింతపండు గుజ్జు వేసాం కాబట్టి మనం చింతపండు కాదు కదా, నేను ఎప్పుడైనా చింతపండు బాయిల్ చేసి పెట్టుకుంటానండి ఇన్స్టెంట్గా. చూసారా పులుసు మరుగుతూ ఉంది. అది కొంచెం చిక్కబడే వరకు మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైనా ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఒక 2 minutes బాయిల్ చేద్దాం మూత పెట్టేసి. చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూసారుగా, ఒక 2 minutes బాయిల్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అదే మనం హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ఏ కర్రీ అయినా హాట్ ప్యాక్లో సర్వ్ చేస్తాను అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.